తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బాగుండాలని ఆశిస్తూ ఉన్నాం. మీరందరూ బాగుండాలని కూడా తలంచుచున్నాం. మరి ఒకసారి ఈ ప్రార్థనా టీవీ ద్వారా ఈ బేతేలు సందేశముల కొరకు వచ్చినటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళదాం. ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ చెప్పబోతున్న నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఇనినటువంటి ప్రతి వారు నీ రాజ్యమునకు పాత్రులై నీ బిడ్డలుగా భూలోకములో జీవిస్తూ నీకు మహిమకరంగా జీవించినట్లు కృపను దయచేయమని నిలబడుతున్న నీ దాసులను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని అడుగుతూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, గడిచినటువంటి కాలమంతా కూడా మనము ఈ లెంట్ డేస్లో ఉన్నాం కనుక యేసు క్రీస్తు ప్రభువారు ఈ సమాజానికి సిలువ మీద ఇచ్చినటువంటి కొన్ని మాటలను, 7 మాటలను, 7 వండర్స్, ఈ మాటలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 4వ మాటను మనం చదువుకుందాం. 4వ మాటని మనం చదువుకుందాం. మొదటి మాట, 2వ మాట, 3వ మాట మనము ధ్యానించున్నాం. 4వ మాటను మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. దయచేసి ఎవరు మాట్లాడుకోవద్దు, అటు ఇటు తిరగవద్దు. కొద్ది నిమిషాలే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నేను చదువుతున్నాను, వాక్యాన్ని విందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఒకసారి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆలోచన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ మీద వేలాడదీయబడి ఆ సిలువ మరణాన్ని అనుభవిస్తున్న సందర్భంలో 4వ మాటగా ఆయన ఒక మాటను పలుకుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. తండ్రి అయిన దేవుణ్ణి యేసు ప్రభు వారు అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారికి తండ్రికి ఉన్న సంబంధాన్ని గడిచినటువంటి వాక్యంలో మనం చూసుకుంటూ వచ్చాం. మనుషులకు దేవుడికి మధ్యవర్తి క్రీస్తు యేసు అను నరుడు ఆయన యేసు క్రీస్తు ప్రభువారని. ఆయనే చెప్తున్న మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడిగితే మనం ఒక ఆలోచన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఎందుకు దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు చెయ్యిని విడిచాడు? ప్రియమైనటువంటి సహోదరుడా, ఒకసారి ఆలోచించాయి. ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ మాటను పలికాడు? ఎందుకు తండ్రి అయిన దేవుడు ఈ మాటను ధ్యానంలో ఉంచాడో ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు చెయ్యి విడవటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఏంటా కారణం అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఓ మంచి మాటను రాసి ఉంచాడు. అక్కడ మనం చదువుదామా? చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, విందాం. ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైనటువంటి సహోదరులారా. ఒకప్పుడు మనం దూరంగా ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు వారికి. దేవునికి దూరస్థులమై ఉన్నాం. మనం దేవుని యొక్క సన్నిధిలోనికి రావటానికే మనకు అర్హత లేదు అనేటువంటి స్థాయిలో ఉంచబడ్డాం మనం. ఎందుకంటే పాపము మన మీద పరిపాలన చేస్తూ వచ్చింది. ఎంతగా పాపం మన మీద పరిపాలన చేస్తుందో నేను కొద్ది నిమిషాల్లో ముందు మీకు తెలియజేస్తాను. చూడండి, క్రీస్తు రక్తము వలన సమీపస్థులము కావటానికి యేసు క్రీస్తు ప్రభువారి యాగము వలన, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క శిలువ మరణము వలన దేవునికి సమీపస్థులుగా కావటానికి దేవాది దేవుడు క్రీస్తు యేసు యొక్క చేయి విడిచిన వాడిగా ఉంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మ్రానుపై ఈ లోకములో ఉన్న మానవాళ్ళందరి పాపం ఆయన భుజాన మోపబడింది. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ, దేవుడు పాపిని కరుణిస్తాడు కానీ,
దేవుడు పాపిని దయ చూపుతాడు కానీ పాపాన్ని ఆహ్వానించే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని పిల్లలారా, ఇంకొక మాట కూడా అక్కడ రాయబడింది. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన దేశము అనగా ఇది రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమునందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రం అనేటువంటి పాపం మన మీద పరిపాలన చేస్తూ ఉంది. ధర్మశాస్త్రంలో బంధించబడ్డాం. ధర్మశాస్త్రం అంతా చెప్పేది ఏంటిదంటే నువ్వు పాపం చేస్తే బలి చెల్లించాలి. ఇది ధర్మశాస్త్రం చెప్పేది. నువ్వు పాపంలో ఏ పాపం చేసినా ఒక గొర్రెనో ఓ పావురాన్నో ఏదో ఒక దాన్ని బలిచ్చి నీ పాపాన్ని పోగొట్టుకుంటావు. నీ పాపం ఆ రక్తం చేత పోయింది అనుకుంటావు. కానీ మానవాళికి శాశ్వతమైనటువంటి పరిపాలన, శాశ్వతమైనటువంటి రక్షణ, శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇయటానికి యేసు క్రీస్తు ప్రభువులు వారు శిలువయాగం చేసి మన మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను, ఉభయుల అడ్డుగోడను ఆయన కొట్టివేశాడు తన శరీరం ద్వారా. కారణం ఏంటో తెలుసా? మనం అనుకుంటా ఉంటామండి మధ్యగోడ అంటే ఏందండి? మధ్యగోడ అంటే ఆ మధ్యగోడే పాపపు గోడ. మనిషి శరీరంలో ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసా? మనిషి శరీరం నందు ఉన్న పాపాలు దాదాపు 287 పాపాలు దాగి ఉన్నాయని బైబిల్ పండితులు రాసి ఉంచారు గ్రంథాల్లో. ఓ మాట మనం ఆలోచించేద్దాం. ఏంటి ఈ మధ్యగోడ? అసలు ఈ మధ్యగోడ ఎక్కడ ప్రారంభమైంది? మనుషులకి దేవుడికి మధ్యగోడ ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి. మనం గమనిస్తే దేవుడు మొట్టమొదటిగా సృష్టించేశాడు. ఆ సృష్టిలో దేవతలు, కెరూబులు అందరూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి వాడు ఈ లూసిఫర్ అయినటువంటి దేవదూత. అతడు అక్కడ దేవుని ఎదుట మంచిగా ఆరాధన చేసేవాడు. అతను ఆరాధన చేయటం వల్ల అతని స్థాయి పెరుగుతూ వచ్చి నేనే రాజుగా ఉంటే ఎలాగుంటుంది అనేటువంటి ఒక దురాలోచన మొదలైంది. ఈరోజు క్రైస్తవ లోకంలో దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ, దేవుని సేవకులుగా చెప్పుకుంటూ, దేవుని విశ్వాసులమని చెప్పుకుంటూ, సంఘ పెద్దలమని చెప్పుకుంటూ, సంఘం మాదేనని డబ్బా కొట్టుకుంటూ క్రీస్తుని మరిచిపోయి క్రీస్తు స్థానంలో ఇతను నేనే అనే స్థానంలో ఉన్నారు. నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. మరలా తెలియజేస్తున్నా నీకు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ లూసిఫర్ ఆకాశంలో దేవుని ఎదుట ఉండి నేను కూడా దేవుళ్ళలాగుంటే బాగుండు అని ఆలోచన వచ్చి దేవుని మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించబడింది. ఆ తిరుగుబాటు చేయటం వల్ల దేవుడు ఒక్క తోపు దోస్తే వచ్చి భూమి మీద పడ్డాడు. ఆ రోజు సాతాను మనసులో నాటుకుంది. ఏంటో తెలుసా? దేవుడు మనల్ని దోసివేశాడు కనుక మనం దేవుడి కాడికి వెళ్ళొద్దు, దేవుడి చిత్తంలో మనం ఉండొద్దని ఒక ఆలోచన కలిగి దేవుని మీద వ్యతిరేకత ప్రకటించింది. దేవాతి దేవుడు ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ప్రతిరూపమే ఈరోజు నీవు నేను. ఆయన స్వరూప్యంలో మనల్ని మరలా చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన యొక్క పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకొని మనకి ఆయన ప్రాణాన్ని ఊది ఆయన యొక్క పోలికలో మనల్ని ఉండే ఆయనను ఎప్పుడు నిత్యము ఆరాధించే బిడ్డలుగా, ఆయనను స్తుతించే బిడ్డలుగా, ఆయనను సన్నుతించే బిడ్డలుగా, ఆయన కొరకు బ్రతికే బిడ్డలుగా ఉండాలని మనల్ని చేసుకుంటే సాతాను చక్కగా మనల్ని మరలా మోసం చేసింది. ఎందుకో తెలుసా? సాతాను అనుకుందండి నన్ను దోసేశాడు, ఆయన రూపంలో ఆయన బిడ్డలను చేసుకున్నాడు, వారిని కూడా నేను ఆయన దగ్గర చేర్చను. ఇది సాతాను మనుషుడికి దేవునికి అడ్డుగోడగా ఆ పాపాన్ని కట్టేశాడు. ఎంత భయంకరమో తెలుసండి, ఎంత భయంకరమైనటువంటి పాపమో తెలుసా? సాతాను ఎంతగా యేసు ప్రభు వారి మీద ఆ భయంకరమైనటువంటి వ్యసనాన్ని రుద్దిందంటే, యేసు క్రీస్తు ప్రభు వారు మానవ జాతిని రక్షించటం కోసం ఈ భూలోకానికి వచ్చి సిలువ మీద ఆయన మరణాన్ని త్యాగం చేస్తూ ఉంటే సాతాను తట్టుకోలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనుషుడికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి పాపపు అడ్డుగోడను పడగొట్టేస్తా ఉన్నాడు. ఎక్కడా? గొల్గొతా కొండ మీద సిలువ మ్రానుపై ఆ పాపపు గోడను పడగొడతా ఉంటే సాతాను తట్టుకోలేకపోయింది.
ఓర్వలేకపోయింది. అందుకే బైబిల్ లేఖనాల్లో మనం చూద్దాం, సాతాను చేసినటువంటి ఎంత భయంకరమైందంటే, సాతాను దేవుడి మీద ద్వేషం పెంచుకుంది, సాతాను దేవుని మీద అసూయ పెంచుకుంది, సాతాను యేసుక్రీస్తు ప్రభువారి మీద ఈర్ష్య పెంచుకుంది. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ద్వేషం చేతనే యేసు ప్రభువారు శరీరాన్ని కొరడాలతో కొట్టించబడింది. ఆ అసూయ చేతనే యేసు ప్రభువారు ముఖాన ఉమ్ము వేసింది. ఆ ఈర్ష్య చేతనే ఆయన్ని పిడిగిద్దులు గుద్దించింది. అయినా తట్టుకోవాల సాతాను ఇంకా ఓర్చుకోలేకపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక చిన్న మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఆదికాండం 3:24 మనం చూస్తే, ఏదోను తోట తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? సాతాను మరలా ఎక్కడ ప్రవేశిస్తుందోనని. దేవుని స్వారూప్యంలో చేయబడినటువంటి, దేవుని పోలికలో పుట్టినటువంటి, దేవుని చిత్తానికి అనుగుణంగా నడిచేటువంటి మనలను పాడు చేస్తే దేవునిపై పగ సాధించినట్లే సాతాను. ఈ పాప బంధాలలో, సాతాను యొక్క కబంధ హస్తాలలో బంధించబడినటువంటి, సాతానికి దగ్గరైనటువంటి సాతాను ఈ లోక రాజ్యాలన్నిటినీ తన స్వాధీనంలో తీసుకున్న తర్వాత మానవుడు పాపానికి బానిసై ఏడవబడతా ఉన్నాడు. ఎక్కడికి? సాతాను నివాస స్థలం, సాతాను కోసం ఏర్పాటు చేయబడినటువంటి స్థలం, సాతాను యొక్క తన అనుచరులకు సిద్ధపాటు చేయబడినటువంటి నరకంలోనికి ఆయన పోలికలో చేయబడిన నిన్ను 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 నన్ను మనందరినీ సాతాను తీసుకెళ్ళని ఆలోచన చేసింది. అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సాతాను యొక్క ఆలోచనలను, ఆ సాతాను యొక్క క్రియలను, ఆ సాతాను యొక్క తలంపులను చిన్నాభిన్నం చేస్తూ దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నరరూప అవతారం ఎత్తి కన్యక గర్భాన ఈ భూలోకంలో జన్మించాడు. ఆయన జన్మించాడు. గొప్ప దేవుడయ్యుండి, మహత్కార్యములు చేయగలిగిన వాడయ్యుండి, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నోటి మాట ద్వారా సృష్టించిన దేవుడయ్యుండి, మానవులను నశించటం ఇష్టం లేక ఆయనే మానవుడిగా మానవ జాతి కోసం ఉద్భవించినటువంటి క్రీస్తు యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఈ మానవాళి పాపాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడు. అందుకే బైబిల్ లేఖనాలు రాయబడింది, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల. ఒకసారి ఆలోచించేద్దాం, గొర్రె అంటే ఎవరికి భయం లేదు. ఈరోజు చాలామంది లోకంలో అంటున్నారు, యేసు ప్రభువారు నమ్మిన బిడ్డలను గొర్రె బిడ్డలు అంటున్నాడు. పిచ్చోడా, జాగ్రత్తగా విను. యేసు ప్రభువారు గొర్రెగా ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించడానికి. యేసు ప్రభువారు గొర్రెపిల్లగా ఎందుకు వచ్చాడంటే ఆయన ఎంతగా దీనత్వం ధరించుకున్నాడంటే ఆయన యొక్క దీనత్వాన్ని చూసి ప్రతి వాళ్ళు అనుకున్నారు, ఈయన ఏమి చేయలేడు, ఈయన చంపేద్దాం, సిలువేద్దాం. సాతాను ప్రతి వాడిని ప్రేరేపించింది. ఎందుకు ప్రేరేపించిందో తెలుసా? యేసు ప్రభువు మీద సాతాను ఎందుకు ద్వేషాన్ని పెంచుకుందో తెలుసా? నెంబర్ 1 చెప్తున్న, జాగ్రత్తగా ఆలోచన చేయండి బిడ్డలారా. మానవుడిని పాపము నుండి విడుదల కలిగించటాన్ని సాతాను జీర్ణించుకోలేకపోయింది. హల్లెలూయా. నేను చెప్తున్నాను మరలా ఇందాం. మానవుడిని పాపము నుండి క్రీస్తు యేసు ప్రభువారు విడుదల కలిగించటం సాతాను జీర్ణించుకోలేకపోయింది. ఇదే ద్వేషం మానవుల మీద. యేసు క్రీస్తు ప్రభువారి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మానవుడి మీద రుద్దింది సాతాను. రెండవది అసూయ చూపించింది యేసు ప్రభువారి మీద. ఎందుకు అసూయ చూపించిందో తెలుసా? మానవుడు దేవుడి సన్నిధికి రావటానికి సాతాను ఎంత మాత్రం తట్టుకోలేకపోయింది. ఎందుకో తెలుసా? ఒకవేళ మనుషుడు దేవుని సన్నిధికి వస్తే, ఒకవేళ మనుషుడు దేవుణ్ణి చూడగలిగితే, ఒకవేళ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తే ఆడు తిరిగి మరలా సాతాను వైపు చూడడు. అందుకని తట్టుకోలేకపోయిందండి, ఓర్వలేకపోయింది. మనుషులకు రక్షణ కలిగిస్తుంటే ఓర్వలేకపోయింది. అందుకే యేసు ప్రభువారిని కొరడాలతో కొట్టించింది. యేసు ప్రభువారి శిరస్సు మీద ముళ్ళ కిరీటం గుచ్చింది. యేసు ప్రభువారి యొక్క పాదాలలో, చేతులలో శీలలు కొట్టించబడింది. యేసు ప్రభువారు ప్రక్కలో బల్లెం పోటు పొడవగలిగింది. మనం అనుకోవచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుడు కదా,
వీటన్నిటిని ఎందుకు ఆయన చూస్తూ ఉన్నాడు? దేవుడు కదా, ఒకసారి అలాగంటే అయిపోయింది కదా అనుకుంటున్నారేమో. కాదండి. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు, మనం ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు, నిన్ను ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు ఎన్ని చేసినా చివరికి ఆయన ప్రాణము తీయటానికి ఇష్టపడినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నా దేవుడు ప్రేమ స్వరూపి. కొట్టు చప్పట్లో. నా దేవుడు ప్రేమ స్వరూపి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలుగా పిలువబడుతున్న వాళ్ళు ప్రతి వాడికి భయమే. ఏంటిదో భయం తెలుసా? మరణ భయం. మరణం తరుముకుంటూ వెళ్తా ఉంది. ఆ మరణాన్ని జయించడానికి ఎవడి వల్ల కాల. ఈ భూలోకంలో 33.5 కోట్లు దేవతలు, దెయ్యాలు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు పలానా చోట ఆడు అట్ట చచ్చిపోయాడు, పలానోడు ఇలా చచ్చిపోయాడు, వాడు తిరిగి లేచాడు, నేను ఈ యుగంలో పిట్టగా పుడతాను, ఆ యుగంలో గుర్రంలాగా పుడతాను అనుకున్న వాళ్ళే. కానీ నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు యుగ యుగాలు సజీవుడో, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఓ గొప్ప సంగతి చెప్పనా? క్రైస్తవ్యం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో సువార్తను ప్రకటించడానికి వచ్చి దాదాపు 2025 సంవత్సరాలు. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అంటే దయ్యాలకు భయమే. కారణం ఏంటో తెలుసా? ఆయన రక్తం సజీవమైనది, ఆయన రక్తం నిష్కలంకమైనది, ఆయన రక్తం పాపము నుండి విడుదల కలిగించగలిగింది, ఆయన రక్తం పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్లేదిగా ఉంటుంది. అందుకే క్రిస్టియానిటీ అంటే భయం ఈరోజు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఈ లోకంలో ఉన్న దేవుళ్ళకి, దేవతలకి భయం. లోకంలో ఉన్న మనుషులందరికీ దేవతలు, దెయ్యాలంటే భయమైతే ఆ దేవతలకి, ఆ దెయ్యాలకి నా దేవుడు అంటే భయం. ఎందుకో తెలుసా? ఆ 3 మేకుల మధ్య వేలాడుతూ నా దేవా నన్నెందుకు చేయి విడిచామంటే తండ్రి చెప్తున్నాడు, ఈ లోకములో ఉన్న పాపాన్ని, ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న శాపాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్థితిని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భయంకరమైన శాపాలన్నిటినీ నీ శరీరం మీద వేసి వాటిని నేను కొట్టివేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు మాత్రమే ఆ త్యాగము, ఆ యొక్క పనిని చేయగలిగిన వాడు. ఎందుకో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? ఎందుకు చేశాడు ఆయన? పిచ్చా? ఈరోజు చాలామంది అనుకుంటున్నారు వీళ్ళకి పిచ్చేమో, పాస్టర్లకి వీళ్ళకి పిచ్చేమో అనుకుంటున్నారు. పిచ్చి కాదు, పిచ్చోడు అయిను. పిచ్చి కాదు ఇది. ఆయన సజీవుడు. సస్తే, ఈరోజు చస్తే క్రైస్తవుడు పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు. నమ్ము, ఆమెన్. ఎందుకో తెలుసా? ఆ ధైర్యం క్రిస్టియానిటీకి ఏందో తెలుసా? మా దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. ఆమెన్. హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు. క్రీస్తుని నమ్మిన బిడ్డలు చనిపోయి తిరిగి లేస్తారు. సజీవులై ఆయన సన్నిధిలో నిత్యము పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయటానికి దేవుడు మాకు హక్కునిచ్చాడు. ఆ హక్కును నువ్వు పొందాలనేదే దేవుని తలంపై ఈరోజు ఇప్పుడు నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ ఎదుట నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రమేష్ ద్వారా ఈ సువార్తను నీకు అందిస్తూ ఉన్నాడు. నమ్ముతావా? నమ్మకపోతే కాసేపు పట్టణం ఉండి పర్వాలా, ఏదో ఒక రోజు వస్తుంది. ఎందుకో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు, ఈ ప్రపంచానికి సవాలుగా నిలిచిన బైబిలు, ఈ ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగిన బైబిలు, ఈ ప్రపంచంలో ఎవడు నిలబడలేక ఈ బైబిల్ ముందు ఓడిపోయి పారిపోతున్నటువంటి ఈ బైబిల్ని రాయబడింది. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగును. ఇవాళ నువ్వు వంగకపోవచ్చు, నాకేం పర్వాలేదు అనుకోవచ్చు, రేపు పొద్దున వంగుతావు. 30 ఏళ్లలో వంగలేదా? వంగమాక. 40 ఏళ్ళలో అయిందా? 50 అయిందా? 60 సచ్చే రోజైనా సరే నువ్వు యేసయ్యా అని పిలవాల్సిందే. ఎందుకో తెలుసా? దేవుని లేఖనము ఏదియు నిరర్ధకము కాదు. ఆయన సజీవుడు, సర్వలోకానికి సృష్టికర్త, సర్వాన్ని జయించిన వాడు,
మానవ కోటికి రక్షణ మార్గాన్ని అనుసరించినటువంటి వాడు, మానవ కోటికి ముక్తిని ప్రసాదించినటువంటి వాడు, మానవ జాతిని ఉద్భవించడానికి నరను రూపము అవతారం ఎత్తి ఈ భూలోకానికి తెంచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప దేవుడు ఆయన. మూడో మాట నేను మీకు చెప్పనా? ఈర్ష్య ఎలాగొచ్చిందో తెలుసా సాతానికి? ఇంచుమించు 4 నుండి 6,000 సంవత్సరాల నుండి పాపం చేత కట్టుకున్న మానవాళికి అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ అడ్డుగోడను తట్టుకోలేక యేసుని ఈర్ష్యతో చంపించాలని చూసిందండి. యేసు ప్రభువు అన్నాడు, నీ ఇష్టం, కమాన్ రా. ప్రాణం తీసుకుంటావా? ఐ యామ్ రెడీ. చంపేస్తావా? ఐ యామ్ రెడీ. నా బిడ్డల కోసం నేను చనిపోవటానికి ఐ యామ్ రెడీ. ఉందా దమ్ము? ఉందా నీకు? నీ పాపం కోసం చనిపోయే దేవుడు ఒకళ్ళు ఉన్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసు. సాతాను అనుకుంది యేసు క్రీస్తు ప్రభువును చంపేస్తే ఈ లోకములో భోగభాగ్యాలన్నీ నాయే, ఈ లోకముల అధికారం అంతా నాదే, ఈ లోకములు అన్నీ నాయే అనుకుంది. యేసు క్రీస్తు ప్రభువును చంపించింది. అన్యాయమైన తీర్పునిచ్చి, అక్రమమైన తీర్పునిచ్చి అన్యాయంగా యేసు ప్రభువుని చంపించేశారు. నా దేవుడు అన్నాడు తెలుసా? అపోస్తుల కార్యాల్లో రాయబడింది, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనియవు. కుళ్ళు పట్టనియవు. కొట్టు చప్పట్లు. మన దేవుడు సమాధిని జయించి లేచినవాడు ఆయన. సాతాను అనుకుంది చంపేశాం, శిలువ మీద వేలాడదీశాం, ప్రక్కలో బళ్ళంతో పొడిసేశాం, కాళ్ళు చేతులు పనిచేయకుండా శీలలు కొట్టాం, తల మీద ఆలోచన లేకుండా ముళ్ళ కిరీటం కొట్టాం, శరీరం అంతా ముక్కలు ముక్కలుగా, దారాలు దారాలుగా, చారలు చారలుగా దున్నేశాం. తీసుకెళ్ళి ఆ ముద్దను తీసుకెళ్ళి సమాధిలో వేసేద్దాం, పైన పెద్ద రాయి బొర్లిచ్చేసి లెగవకుండా చేద్దామని చాలా ఎత్తుగళ్ళు వేసింది నా ప్రియమైనటువంటి సహోదరుడా. దేవుడు అన్నాడు, నువ్వు ఎన్ని చేసినా నేను అనుభవించడానికి సిద్ధమే. ఎందుకు తెలుసా? ఈ యాగాలు చేయగలిగినటువంటి వాడు, ఈ పాపాలను మోయగలిగినటువంటి వాడు, ఈ శాపాల నుండి విడుదల కలిగించగలిగినటువంటి వాడు, ఈ జీవితాన్ని, మానవ జీవితానికి సంపూర్ణమైనటువంటి రక్షణను అనుగ్రహించగలిగినటువంటి వాడు, కన్యక గర్భాన జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. నీవు నేను అనుకున్నట్టు ఆయన ఏదో కాల్లోనో భుజాల్లోనో తలకాయలోనో పొట్లోనో బుట్ల. అర్థమవుతుందా ప్రియా దేవుని బిడ్డ? ఈనో ఆయన కాల్లో, చేతుల్లో, తలకాయల పుర్రెలో బుట్ల. అట్ట పుట్ర కూడా సైన్స్ కూడా చెప్తుంది, నువ్వు కథలు గాయించుకుంటే కుదరదు. కన్యక గర్భాన జన్మించాడు. మనం అనుకోవచ్చు కన్యక గర్భాన్ని ఎలా పుట్టాడని. యేసు క్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే 3000 సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తలు ఘోషించి చెప్పారు. లేఖనాలు, కొన్ని వందల లేఖనాలు ఆయన గురించి ముందే ప్రకటించబడ్డాయి, వేదాలు ప్రకటించబడ్డాయి. వేదాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభువారు పుడతాడు అని లేఖనాలు సెలవు చేస్తూ ఉన్నాయి. ఆటన్నిటిని రుజువు చేస్తూ నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వాటన్నిటిని రుజువుపరుస్తూ నా దేవుడు శిలువ యాగం చేశాడు. వాటన్నిటిని నెరవేరుస్తూ సమాధి చేయబడ్డాడు. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా? యేసుక్రీస్తు ప్రభువు లేఖనాలు మనం జాగ్రత్తగా చూద్దాం. సాతాను ద్వేషం ఏంటంటే మానవుడు పాపము నుండి విడుదల పొందటం సాతాను జీర్ణించుకోలేకపోయింది. ఎందుకు జీర్ణించుకోలేకపోయిందో తెలుసా? ఎందుకు జీర్ణించుకోలేకపోయిందో తెలుసా? ఏదేను వనంలో తోలివేయబడ్డాడు, పరలోకంలో తోలివేయబడ్డాడు. దేవుని సన్నిధిలో నుండి తోలివేయబడిన తర్వాత అతనిలో ద్వేషం ప్రారంభమైంది. ఆ ద్వేషాన్ని జయించడము ఎలాగయ్యా అంటే, క్రీస్తు స్వారూప్యములో చేయబడిన మనం చెడిపోతే సాతాను గెలిచినట్లే. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు ఆయనలాగా నిన్ను చేసుకున్నాడు కనుక నీకోసం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీకోసం ఆయన రక్తసిక్తంగా మార్చబడ్డాడు. నీకోసం ఆయన ఈ భూలోకానికి వచ్చి ఈ శిలువ మానుపై అద్భుతమైనటువంటి 7 మాటలు ఈ ప్రపంచానికి అందించిన వాడు నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా.
సాతాను తట్టుకోలేకపోయిందండి. ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటా ఉంటే నీ మనసులో ఒకవేళ ఆలోచన వస్తే ఆ ఆలోచన కూడా తారుమారు చేయాలనుకుంటా ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వు ఆయన స్వరూపంలోనికి మార్చబడాలని, ఆయన రాజ్యంలో నువ్వు చేర్చబడాలని, ఆయన చిత్తంలో నువ్వు నడవాలని, ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలని, ఆయనకి ఇష్టకరంగా నువ్వు బ్రతకాలని, ఆయన పోలికలో చేయబడిన నీవు ఆయన రాజ్యంలో కలిసి యుగయుగాలు పరిశుద్ధుల గుంపులో చేరి, పరిశుద్ధుల రాజ్యంలో చేరి తండ్రి యేసయ్య ప్రభు అని పిలవటానికి ఆయన నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈ రక్షణ భాగ్యం. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట నేను మీకు చెప్పనా? యేసు క్రీస్తు ప్రభువు చెయ్యి ఎందుకు వదిలేశాడంటే, తండ్రి అని దేవుడు నీవు చేయి పట్టుకోవటం కోసం, నీ చేయి పట్టుకోసం. ఒక మాట చెప్పనా? యేసు క్రీస్తు ప్రభువు శరీరము వీటన్నిటిని తట్టుకొని జయించి తిరిగి లేవగలదు. ఇంకో మాట మనం ఆలోచించదు. వీటన్నిటిని తట్టుకొని ఆయన బిడ్డలకు అనగా మానవ జాతికి దేవునితో సమాధాన పరచుటకై ఈ మధ్యగోడను, ఈ పాపం అనే మధ్యగోడను యేసుక్రీస్తు ప్రభువారు పడగొట్టిన వాడిగా ఉంటున్నాడు శిలువలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట కేక వేసినప్పుడు బైబిల్లో రాయబడింది, దేవాలయము తెర అడ్డంగా చినిగిపోయిందండి, నిలువును చిలిగిపోయింది. దేవాలయం తెర ఎంతగా ఉంటుందో తెలుసా? 4 అంగుళాలు మందం. అది మనం చించాలన్నా చించలేం. యేసు ప్రభువారు ఎప్పుడైతే శిలువ మీద కేకేశాడో దేవాలయం తెర నిలువును చిరిగిపోయింది, 2 ముక్కలుగా అయిపోయింది. దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్నటువంటి పాపపు గోడను ఆయన పడగొట్టి శిలువ ప్రాణుపై దాన్ని చిందరవందర చేసి దేవునితో సమీపస్తులుగా మనల్ని ఉండటానికి ఆయన శిలువ యాగంలో చేసిన వాడిగా ఉంటున్నాడు. అందుకే ఆయన కుమారుడు చెయ్యి వదిలేసి నీ చెయ్యి పట్టుకోవటానికి ఈయన ఈ యేసుక్రీస్తు ప్రభువు ఈ త్యాగం చేశాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని పట్టుకొని నడుస్తున్నావు? నాకు నువ్వు ఉంటే చాలు ఈ జీవితానికి, నువ్వు లేకపోతే నేను చచ్చిపో, చస్తే నరకానికి వెళ్తారు ఇద్దరు. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీకోసం నా ప్రాణం పెట్టాను, నీకోసం నా రక్తాన్ని కార్చాను. ఇప్పుడైనా యేసు ప్రభువారిని వెంబడిస్తావా? యేసు ప్రభువారిని వెంబడిస్తే ఆయన అంటున్నాడు, నీ చెయ్యి నేను పట్టుకొని నడిపిస్తాను, నీ చెయ్యి నేను పట్టుకొని నడిపిస్తాను. నువ్వు నాతో నడిస్తే నీకేది కొదువు ఉండదు. నీవు నాతో నడిస్తే నా రాజ్యంలో నీవు ఉంటావు. నీవు నాతో నడిస్తే నాతో కలిసి నేను ఎలాగూ ఆనందిస్తున్నాను అట్టి ఆనందాన్ని నీకు అనుగ్రహిస్తాను. ఎలాగుంది ఈ రాత్రి నీ జీవితం? యేసు ప్రభువు చెయ్యి పట్టుకోవాలనుకుంటే ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించు. ప్రార్థన చేసుకుందామా? ఘనమైన తండ్రి, నీ కొందనాలు. సిలువలో నువ్వు కేక వేసి నీ చేయి విడిపించడానికి కారణం ఏంటంటే, తండ్రితో మా చేతిని అప్పగించడం కోసం. ప్రభువా, నీ చేయి పట్టుకొని మేము నడుస్తాం, నీ చేయి పట్టుకొని నిన్ను వెంబడిస్తాం, నీ రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తాం, నీ రాజ్యములో వారసులుగా ఉంటాం. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, చెప్పబడిన వాక్యాన్ని ఎవరైతే విన్నారో అట్టి బిడ్డలందరూ నీ రాజ్యమునకు పాత్రులగునట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక కన్యోన సహవాసం మనకు ఆయన నామం కలిగిన వారికి సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వబడింది, దయచేసి మీరు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.